విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న తొలి ట్రయల్ రన్ అయితే పూర్తయింది. సో దీంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆశలన్నీ కూడా నెరవేరినట్టుగా అయింది. సో మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు దీని మీద ఒక యుద్ధం నడుస్తుంది. ఏంటి ఆ యుద్ధం అంటే, క్రెడిట్ మొత్తం మాదేనని చెప్పి ఒక పక్క టీడీపీ, లేదు క్రెడిట్ మొత్తం మాదేనని చెప్పి ఒక పక్క వైసీపీ. సో మధ్య ఒక వార్ లాంటిది నడుస్తుంది. సరే, ఎవరి క్రెడిట్ ఏంటనేది చూద్దాం. పాపం నిన్న జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా రుద్దారు వైసీపీ నాయకులు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒకటి బలంగా రుద్దారు అంటే అది భోగాపురం విమానాశ్రయమనే చెప్పొచ్చు. సో దానికి సంబంధించి గతంలో ఏదో ఆయన శంకుస్థాపన చేశాడన్న ఫోటోలు, లేదా వీళ్ళు వచ్చి జిఎంఆర్ లాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిచారన్న ఫోటోలు, రకరకాల ఫోటోలు చూపించుకుని మొత్తం క్రెడిట్ మొత్తం మాదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే ఈరోజు విమానాశ్రయం పూర్తయ్యి ఫ్లైట్ ల్యాండ్ అయిందని చెప్పి పాపం వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కాకపోతే తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత కొద్దిగా నవ్వు వచ్చింది. సాధారణంగా మనం చేయని పనిని మనమే చేశామని ఇంత బలంగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, కొన్ని వర్గాలకు మీరు ఇన్స్పిరేషన్ సార్ అంతేనని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, అలాగా అబద్ధాలు ఫేక్లో వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే అన్ని ఆధారాలు కళ్ళమోహన్ కనపడుతున్నా సిగ్గు లేకుండా క్రెడిట్ అంతా నాదే అన్నప్పుడు చిన్న చిన్న క్రెడిట్లు మనం దోచుకోవడంలో తప్పే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారు. సో ఇక్కడ ఇదే చూడండి, ఈ ఘనత జగన్దేనంట. ఇది వైసీపీ వాళ్ళు రుద్దుకున్నది. బహుశా ఇది సాక్షిలో లేదా వైసీపీ సోషల్ మీడియాలోనో పెట్టుకున్నది. ఎందుకు పెట్టాను అంటే మీకు ఒకసారి చూపించాలని. సో అసలు వాస్తవానికి వెళ్దాం. అసలు భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ నాదే అన్నాడు కదా. అసలు భోగాపురం విమానాశ్రయాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఇదే భోగాపురం విమానాశ్రయానికి రైతులు ఎవరైతే భూసేకరణ సమయంలో రైతులు ఉన్నారో రైతుల వద్దకెళ్ళి నేను విమానాశ్రయాన్ని అడ్డుకుంటాను, కోర్టులో కేసులు వేసి మీకు అండగా నిలబడతాను, రేపు నేను వచ్చిన తర్వాత మీ భూములన్నీ నేను వెనక్కి ఇచ్చేస్తాను, ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్ ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ఎగతాళిగా మాట్లాడాడు. అంటే నేను అదే అంటున్నా, సిగ్గు శరం లజ్జామానం అభిమానం లాంటివి ఏమైనా ఉంటే ఈరోజు క్రెడిట్ కోసం పాకులాడకూడదు. ఈరోజు పాకులాడకూడదు. ఎందుకంటే ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్ ఎందుకని స్వయంగా జగన్మోహన్ రెడ్డి నోటితో మాట్లాడాడు. దాని వీడియోలు మన దగ్గర ఉన్నాయి. నేను కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆ వీడియోలు మన దగ్గర ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత భూములన్నీ తిరిగి ఇచ్చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆ వీడియోలు మన దగ్గర ఉన్నాయి. జిఎంఆర్కు కాంట్రాక్ట్ కట్టబెట్టారు, ఇది బాబు దోచుకోవటానికే తప్ప వేరొకటి కాదు అని జగన్మోహన్ రెడ్డి నిందలేశాడు. దాని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. మరి ఏ మొహం పెట్టుకుని ఈరోజు క్రెడిట్ నాదే అంటావా జగన్మోహన్ రెడ్డి? దేవుడు ఏమి సిగ్గు శరం లజ్జామానం అభిమానం ఏం పెట్టలేదా? క్రెడిట్ కోసం అంత మనం చేయని పనిని చేసామని అంత పోకులాడాలా? సో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది నేను చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి ఎలా అడ్డుకున్నాడనేది నేను చూపిస్తా. ఒక్క నిమిషం వీడియో ఉంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఓసరవిల్లి కంటే దారుణంగా రంగులు ఎలా మార్చాడు అనేది ఈ వీడియో చూడండి. ఒకే ఒక నిమిషం ఉంటుంది. ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం విన్నారు కదా, రెండు వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. దిక్కుమాలిన ఆలోచన. మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో మన రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్ను పిలిచారు. ఆ రెండోసారి టెండర్ను పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాను. మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. విన్నారు కదా, ఇది ఈ 6 వీడియోలు ఒక నిమిషంలో ప్లే చేసిన వీడియోలు. వాస్తవానికి దీన్ని లెంత్ చేస్తే చాలా ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇదే భోగాపురం విమానాశ్రయం మీద మాట్లాడిన మాటలు ఇవి.
క్లుప్తంగా చెప్పిన మాటలు ఇవి. ఏమన్నాడు ఫస్ట్, విశాఖ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ ఈగలు తోలుకుంటుంటే చంద్రబాబుకు ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలని ప్రశ్నించాడు. 1. 2, భోగాపురం ఎయిర్పోర్టు ఆలోచన అనేది ఒక దిక్కుమాలిన ఆలోచన. నేను ఇందాక వీడియోలో చెప్పా, రామ్మోహన్ నాయుడు చెప్పాడు నిన్న, బుర్ర లేని వాడే భోగాపురం విమానాశ్రయం కడతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. సో అలాగా దిక్కుమాలిన ఆలోచన అని చెప్పి అన్నాడు. సరే, చంద్రబాబు గారి దిక్కుమాలిన ఆలోచన అనుకుందాం. భోగాపురం ఎయిర్పోర్ట్ల మీద అంటే ఎయిర్పోర్టు అవ్వకుండా కేసులు వేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నేను మళ్ళీ సీఎం అయిన తర్వాత మీ భూములు మీకు వెనక్కిస్తాను, భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు ఏమీ లేదని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. తరువాత దానికి టెండర్లు కట్టబెడితే జిఎంఆర్ చంద్రబాబు బినామీ కాబట్టి చంద్రబాబు కావాలని ఎవరిని రానివ్వకుండా జిఎంఆర్కి టెండర్లు కట్టబెట్టాడని మాట్లాడాడు. తర్వాత ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి ఎగతాళిగా మాట్లాడాడు కదా. ఇవి విన్నారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఇందులో జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవడానికి 1% అర్హుడా? 1% అర్హుడు అన్నా కానీ యాక్సెప్ట్ చేస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి ఈ క్రెడిట్ తీసుకోవటంలో 1% అర్హుడు అన్నా కానీ, నేను మొత్తం క్రెడిట్ అంతా జగన్కేనా అన్నా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. అర్హుడేనా? నేను అందుకే ఎందాకో మాట అన్నా, సిగ్గు శరం లజ్జ మానవ అభిమానం ఏం బెట్ల దేవుడు. అరే ఆ రోజు నువ్వు వ్యతిరేకించినటువంటి ప్రాంతం, నువ్వు వ్యతిరేకించినటువంటి ఎయిర్పోర్టు, నువ్వు అడ్డుకుంటానన్నటువంటి ఎయిర్పోర్టు, ఎలా కడతారో నేను చూస్తానన్నటువంటి ఎయిర్పోర్టు ఈరోజు పూర్తయితే క్రెడిట్ నాదేనా? సిగ్గు పెట్టలేదా దేవుడు? క్రెడిట్ నాదేనా? ఈ మాటలు మాట్లాడింది ఎవడు? ఈ మాటలు మనమేమి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు కదా, అన్ని ఫ్యాక్ట్సే కదా. ఇక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాయిస్లే కదా మీకు వినిపించింది. సో ఇంకా ఉన్నాయి, చూపిస్తా చూడండి ఒకసారి. గతంలో 2015, 2018లో, 2016లో సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇవి. వ్యాపార ఆరాటం భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి లింక్ అది. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణపై హైకోర్టులో పిల్లు జగన్ వేసినటువంటిది అది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు లాక్కోనివ్వం భోగాపురం రైతులతో జగన్. బలవంతంగా భోగాపురం భూములు లాక్కుంటున్నారు వైఎస్ జగన్. గట్టిగా పోరాడతా, గట్టిగా నిలబడతా భోగాపురం రైతులతో వైఎస్ జగన్. భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ వెనకంటే జిఎంఆర్ టెండర్ వెనక భారీ కుట్రని చెప్పి విజయసాయిరెడ్డి మాట్లాడాడు. తర్వాత రావివలసలో జగన్ను కలిసిన భోగాపురం ఎయిర్పోర్టు బాధితులు. సో ఇది అంటే మొత్తంగా భోగాపురం మీద అప్పట్లో సాక్ష్యం చెమ్మినటువంటి విషయం ఇది. ఇది చిన్నదే, ఇంకా చాలా ఉన్నాయి. తరువాత ఇదే మన సాక్షిలో రాశారు చూడండి. భోగాపురం విమానాశ్రయానికి 4000 ఎకరాలు ఎందుకు, మతగజాలు మనకెందుకు అని చెప్పి ఒక ఆర్టికల్ని ఎప్పుడు ఇది 2015 అక్టోబర్ 9న రాసినటువంటి ఆర్టికల్. భోగాపురం విమానాశ్రయానికి 4000 ఎకరాలు ఎందుకు, అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బ్రతికి బట్టగడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కలు అంచనాలు ఏమిటి అని ఒక ఆర్టికల్. దీని సారాంశం అంటే ఇక్కడ ఏమన్నాడు చూడండి, అసలు విమానాశ్రయం ఎలా బతికి బట్టగలుగుద్ది భోగాపురంలో. ఇందాకేమో ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకు అన్నాడు. ఇక్కడ విమానాశ్రయం ఎలా బ్రతికి పట్టగడుతుందని చెప్పి వాళ్ళ సాక్షిలోనే రాశారు. సో ఇది ఇంకా ఉన్నాయి. సో ఇదే భోగాపురం నిర్మాణం మీద జగన్మోహన్ రెడ్డి తన అప్పట్లో రావివలస గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి శివారెడ్డి అనే ఒక వ్యక్తితో భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా కోర్టులో ఒక ఫిల్ కూడా వేయించాడు. సో భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. ఈ జీవోల అమలు నిలిపివేసి భోగాపురం ప్రజలకు వారి భూములను నుంచి ఖాళీ చేయకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వాద్యాన్ని దాఖలు చేశాడు. అంటే కోర్టులో తన మనుషుల చేత కేసులు వేయించాడు. ఈ ఫోటో సాక్షిలో వాడే వేసుకున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే ఆ సర్పంచ్, అక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమాని. అది ఆధారం కదా. ఇంకా ఉంది ఇక్కడ చూడండి. పేదల భూములే కబ్జా, విశాఖలో ఉన్న ఎయిర్పోర్టు మూసివేసి భోగాపురం ఎయిర్పోర్టు కడతారట. ఎయిర్పోర్టు కోసం టీడీపీ వాళ్ళ భూములు తీసుకోరట, ఎంపీ మంత్రుల భూములు ముట్టుకోరట, అక్కడ ఉన్న పేదల భూములు మాత్రమే బాబుకు కావాలట అని వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో, ఇప్పుడు ఏ అఫీషియల్లో అయితే క్రెడిట్ నాదే అని వేసుకున్నారో అదే అఫీషియల్లో వాళ్ళు కక్కినటువంటి విషయం. ఇక్కడే కాదు, ఇంకా గతంలో కొన్ని లెక్కలు కూడా చెప్పాడు, అది కూడా చూపిస్తా. ఇది ఒకసారి చూడండి. ఇది కూడా వైసీపీ అఫీషియల్లో అప్పుడు వేసుకున్నదే. అప్పట్లో
పెద్ద పెద్ద నగరాల్లో విమానాశ్రయాలన్నీ 1000-2000 ఎకరాల లోపే కొలువు తీరితే భోగాపురం ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలు ఒకసారి 15,000 ఎకరాలు ఒకసారి అని ఎందుకు లాక్కుంటున్నారని చెప్పి ఇదిగో చంద్రబాబు గారిని విమానం మీద ఒంటికాలతో నిలబెట్టిన ఒక ఫోటో వేసి ఆయన యోగా చేస్తున్న ఫోటోని దాని మీద పెట్టి చికాగోలో 6,500 ఎకరాలు, లండన్లో 3,000 ఎకరాలు, మియామీలో 3,500, సింగపూర్లో 3,200, న్యూయార్క్లో 3,000, ఢిల్లీలో 5,000, చెన్నైలో 1,400, గోవాలో 1,400, అహ్మదాబాద్లో 929, హైదరాబాద్లో 5,495. మరి భోగాపురం ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు 15,000 ఎకరాలు అసలు తీసుకోరా, వాళ్ళు 15 ఎకరాలు కాదు. కాకపోతే అప్పట్లో ఇలా చంద్రబాబు గారిని వ్యతిరేకించాడు. సో ఇది ఇంకా దీనికంటే దారుణం వాళ్ళు ఉన్నాయి. జిఎంఆర్కి కట్టబెట్టినప్పుడు ఒకసారి జగన్ వ్యాఖ్యలేనండి. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తామని, ఎక్కువ వాటా ఇస్తాము అని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో పాలు పంచుకుని వాళ్ళు అత్యధికంగా రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కన్నా ఎయిర్పోర్ట్ కట్టే కాంట్రాక్ట్ కన్నా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాము. విన్నారు కదా, ఏమన్నాడంటే జిఎంఆర్కి కట్టబెట్టడం చంద్రబాబు నాయుడు కుట్ర, కమిషన్ల కోసమే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చినా కానీ దానికి ఇవ్వకుండా జిఎంఆర్కి ఇచ్చారని చెప్పి ప్రజలను రెచ్చగొట్టాడు. కానీ అది వాస్తవం కాదు. ఆ రోజు 7 సంస్థలు పాల్గొన్న మాట వాస్తవం. ఎవరు క్రైటీరియా ప్రకారం L1గా నిలిచారో వారికి టెండర్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. అది జగన్. సరే ఓసర వెళ్ళి కదా మరి జగన్ ఒకసారి చూడండి అవలా ఇంకా ఏనండి ఈ ఎయిర్పోర్ట్ పనులను జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టడానికి జిఎంఆర్ గ్రూపుకు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, జిఎం మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతపు వాసి. విన్నారు కదా, ఇక్కడ ఏమన్నాడు, జిఎంఆర్ చంద్రబాబు బినామీ దోచుకోవడానికి ఇచ్చాడు అన్నాడు. ఇక్కడేమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో జిఎంఆర్ గురించి నాకు తెలుసు, ఆయనంటే గట్టి నమ్మకం, ఈ ప్రాంతం వాడు చాలా బలంగా చేస్తాడని చెప్పి అక్కడ పొగిడాడు. ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మార్చేసాం కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఎంతో దారుణంగా రంగులు మార్చాలా? ఇలా చూపించుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే లెంతీ అయిపోద్ది బాగా వీడియో. ఇలా వీడియోలు తీస్తే కోకోలాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఇందాక 1 మినిట్లో చూపించాం కదా, ఆ వీడియోలు విడివిడిగా తీస్తే ఎంత విషం కక్కాడు అనేది మీకు అర్థమవుద్ది. మరి ఏ మొహం పెట్టుకుని నువ్వు ఈరోజు చంద్రబాబు గారి క్రెడిట్ చోరీ చేయాలని చూస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాల. దీన్ని 2015 ఫిబ్రవరి 12న చంద్రబాబు గారు విమానాశ్రయాన్ని ప్రకటించారు. విమానాశ్రయాన్ని ప్రకటించింది చంద్రబాబు గారు, కేంద్ర అనుమతులు తెచ్చింది చంద్రబాబు గారు, పర్యావరణ అనుమతులు తెచ్చింది చంద్రబాబు గారు, భూసేకరణ పూర్తి చేసింది చంద్రబాబు గారు, టెండర్లు పిలిచి వాటిని జిఎంఆర్కు కట్టబెట్టింది చంద్రబాబు గారు, నిర్మాణ పనులు ప్రారంభించింది కూడా చంద్రబాబు గారే కదా. మరి అందులో నీ క్రెడిట్ ఏంటో జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాల. ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకని ఎగతాళిగా మాట్లాడటమా? జిఎంఆర్కి కాంట్రాక్ట్ ఇవ్వడం దోచుకోవడం కోసమని మాట్లాడటమా? అక్కడ విమానాశ్రయం, వైజాగ్ విమానాశ్రయంలో ఈగలు తోలుకుంటుంటే భోగాపురానికి ఎందుకు విమానాశ్రయం అని చెప్పి ఎగతాళి చేయటమా? ఏంటి నీ క్రెడిట్ ఇందులో? ఏ రోజైనా సరే ఎస్ చంద్రబాబు గారు కడుతున్న విమానాశ్రయానికి నేను అగ్రీయే, కాకపోతే ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించండి అని ఏ రోజైనా చెప్పావా? నువ్వేం చెప్పావు రైతులకి? నేను కోర్టులో కేసులు వేస్తానన్నావు, వేసావు. రైతులకు తిరిగి భూములు ఇచ్చేస్తానని చెప్పావు. మరి నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు ఇవ్వాలా భూములు వెనక్కి? భూములు తిరిగి నేను వెనక్కి ఇచ్చేస్తాను, అసలు భోగాపురం బుర్రలేనివాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కడతానన్న వాడు ఈరోజు క్రెడిట్ మింగాలని చూడటం ఎంత తప్పిది? ఎదుటోడి కష్టాన్ని మన కష్టంగానా? నిజంగా నీ పాత్ర ఏదైనా ఉండి ఆ రోజు నువ్వు విమలాశ్రయానికి అడ్డుపడి ఉండకపోతే సరే ఏదో 7 సైడ్లే పోనే అనుకోవచ్చు.
సో ఇది జగన్మోహన్ రెడ్డి ఓసర విల్లి కంటే దారుణంగా రంగులు మార్చే నైజం ఉన్న జగన్మోహన్ రెడ్డి. కానీ సాక్షిలో జగన్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డే కట్టాడు, చరిత్రలో నిలిచిపోతాడు. ఓర్ని తంబనేల్చుగా అలా ఎలా పెట్టుకున్నారా నాయన? సిగ్గు అనిపించలేదా? అరే మనం చేయని పని ఆ రోజు మన నాయకుడు అడ్డుకున్నాడే, ఇప్పుడు మనం ఇలా క్రెడిట్ తీసుకోవాలని చూస్తే కాండ్రించి వస్తారే, ఇలా గూగుల్ ఇలా కొడితే అలా వచ్చేస్తాయే ఆధారాలు అని ఏ రోజు అనుకోలేదా? సో ఇది మొత్తంగా క్రెడిట్ దోచుకోవడం కోసం నిన్న వైసీపీ పడిన ఆరాటం. కానీ వాస్తవం ఏంటనేది ఇప్పుడు మీరు వీడియోలోనే చూశారు.